ఏంట్రా పండు ఇలా వచ్చావు? నేను ప్యూన్ గా మీ ఇంటికి రాలేదండి, ఒక కస్టమర్ గా వచ్చాను. అప్పు ఎంత కావాలి? 3000 కావాలండి. తాకట్టు ఏం పెడతావు? మా ఆవిడ తాలిపొట్టు. నీకు తెలుసు కదా, 3 నెలల్లో అప్పు తిరిగి కట్టకపోతే మీ ఆవిడ తాడిపొట్టు నా సొంతం అయిపోద్ది. ఆ మాత్రం మాకు తెలియదు ఏంటండి? నెలకే 100కి 10 రూపాయలు వడ్డీ. అదేంటి సార్, మొన్నటిదాకా 5 రూపాయలకే వడ్డీ. నిన్నదాకా నీ జీతం 5000 కదా, 2000 పెరిగి 7000 అవలా? అయితే ఇందులేండి. మరే ఈ ప్యూన్ మీద కాస్త జాలి చూపించండి. అది కాలేజీలోనరా, అక్కడ నువ్వు ప్యూన్వి, నేను ప్రిన్సిపాల్ని. ఇక్కడ నేను తాకట్టు వ్యాపారిని. నాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. రా చూపిస్తాను. ఇదిగో ఈ భోషాణం స్వయానా నాకు పిల్లనిచ్చిన మాంగారిది. బాకీ తిరిగి కట్టలేదు, మనం సొంతం చేసుకున్నాం. ఈ ఫ్రిడ్జ్ ఫిజిక్స్ మాస్టర్ది. 3 నెలల్లో బాకీ తిరిగి చెల్లించలేకపోయాడు, మనం ఓన్ చేసుకున్నాం. అదిగో కూలర్ సులక్షణ మేడంది. ఈ నెల జీతం కట్ చేసుకోండి, పట్టుకెళ్తాను అంది. అంతెందుకు, ఈ బైక్ ఎవరిది? మా అబ్బాయిది. 4000 అప్పు చేశాడు, తిరిగి కట్టలేదు, అట్టే పెట్టేశా. మీరండి నిజమైన బిజినెస్ మ్యాన్. నువ్వేంటే మన గ్లాసులో తెచ్చావు? అప్పారావు కూడా తాగట్టు పెట్టి నువ్వు 2 గ్లాసులు పట్టరా, వెళ్ళు. ఇదిగో డబ్బు, ఆగో. ఇదిగో ఈ తాళిబొట్టు జాగ్రత్త పెట్టు, వెళ్ళు. సార్ డబ్బు కొంచెం తక్కువగా ఉన్నట్టుంది. 1 నెల వడ్డీ కట్టేశానయ్యా. తర్వాత ఆశ్చర్యపోదు కానీ కాలేజీకి టైం అయింది.